చరిత్రలో ఉన్నవన్నీ నిజాలు కాదు. అందులో రాయనంత మాత్రాన అబద్ధం అనడానికి లేదు. హిస్టరీ బుక్స్ లో ఉన్నవి వాస్తవాలు అవాస్తవాలు అనుకోవడమే ఒక భ్రమ. ఎందుకంటే వాటిని చూసే కోణం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కాబట్టి. ఆ కారణంగానే 1000 ఏళ్లైనా వారి చరిత్రపై రగడ జరుగుతూనే ఉంటుంది. సపోజ్ ఔరంగజేబ్ పై జరుగుతున్న రాద్ధాంతమే తీసుకుందాం. మొఘల్స్ ఆఖరి నవాబు ఔరంగజేబ్ ఒక గొప్ప పాలకుడు, దేవాలయాలు సైతం నిర్మించాడు అంటూ కామెంట్ చేశారు మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ చీఫ్ అబు అజ్మీ. ఆ ఒక్క మాటతో మహారాష్ట్ర బీజేపీ రగిలిపోయింది. ఔరంగజేబ్ నిజంగా అంత మంచి పాలకుడే అయితే ఆ సమాధిని తమ ఇళ్లల్లో పెట్టుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ నవనీత్ కౌర్. అయోధ్య బాబ్రీ మసీద్ విషయంలో ఎంత రగడ జరిగిందో చూశాం. కొన్ని దశాబ్దాల పాటు రగిలిపోయింది ఆ ఇష్యూ. అంతకుముందు రాహుల్ గాంధీ బాబర్ సమాధిని సందర్శించిన ఘటన పెద్ద చర్చకు దారితీసింది. 2005లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి బాబర్ సమాధిని సందర్శించి వచ్చారని నానా యాగి చేసింది బీజేపీ. కొన్నేళ్ల క్రితం పాక్ జాతిపిత అయిన జిన్నాను పొగుడుతూ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. దేశాన్ని విభజించిన జిన్నాను ఎలా కీర్తిస్తారంటూ బీజేపీ మండిపడింది. జిన్నాను కొనియాడినందుకే తమను విమర్శిస్తే మరి ఎల్కే అద్వానీ జిన్నా సమాధికి చాదర్ సమర్పించారు కదా, దానికేమంటారని రివర్స్ కౌంటర్ వేశారు. ఇక టిప్పు సుల్తాన్ చరిత్రపై కూడా ఇప్పటికీ రగడ జరుగుతూనే ఉంటుంది. కర్ణాటకలో టిప్పు జయంతిని అధికారికంగా జరపాలని సిద్ధరామయ్య, కర్ణాటకను పాలించిన గొప్ప పాలకులు ఇంకెవరూ లేరా అని కుమారస్వామి తగులాడుకున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి వాదోపవాదాలే జరిగాయి నిజాం పాలనపై. కేసీఆర్ నిజాంను కీర్తిస్తే హిందువులను ఊచకోత కోసిన నిజాం మంచోడెలా అవుతాడంటూ కౌంటర్ ఇచ్చింది తెలంగాణ బీజేపీ. శతాబ్దాలు గడిచినా దశాబ్దాలు మారుతున్న చరిత్రలోని కొందరు వ్యక్తులపై ఇంకా ఎందుకు ఈ రచ్చ జరుగుతోంది? మన దేశంలోనే ఒక రాజకీయ పార్టీకి నచ్చిన చరిత్రకారుడు మరో సంస్థకు ఎందుకు నచ్చడం లేదు? ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్, అక్బర్, బాబర్ వీరంతా దురాక్రమణదారులా లేక చారిత్రక వీరులా? హిందూ సామ్రాజ్య స్థాపకుడిగా హిందూ సంస్థలు కీర్తించే మహారాజా ఛత్రపతి శివాజీ విషయంలోనూ ఎందుకు ఈ రగడ? ఒకప్పటి చరిత్ర ఇప్పటి రాజకీయాల్లోకి ఎందుకని ప్రవేశిస్తోంది? దానిపై కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. ఎప్పుడో కనుమరుగైన చరిత్ర ఇప్పటికీ రగులుతోందంటే కారణం బుజ్జగింపు రాజకీయాలు, ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి జరిగిన ప్రయత్నాలే. దేశ స్వాతంత్రానికి ముందు నుండే ఆ తరహా పాలిటిక్స్ కు బీజం పడింది. స్వాతంత్రం తరువాత ఓట్ల కోసం, అధికారం కోసం పరిస్థితులను మరింత దిగజార్చారనేది పచ్చి నిజం. మతోన్మాదులను, నరహంతకులను మానవతావాదులుగా చూపించడం, చరిత్రలో ఎన్నో త్యాగాలు చేసి దేశం కోసం పోరాడిన వారిని చరిత్ర పుస్తకాల్లోనే లేకుండా చేయడం జరిగింది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎవరికి వారు ఒక్కొక్కరి చరిత్రను ఒక్కోలా చెప్పుకోవడము మొదలైంది. కొన్నేళ్ల క్రితం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. చరిత్ర పుస్తకాల ప్రకారం టిప్పు సుల్తాన్ ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఆంగ్లేయులను తరిమి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని మహనీయుడు. ఆ రోజుల్లోనే టెక్నాలజీని దిగుమతి చేసుకుని ఆధునిక భారతావనికి పునాదులు వేశాడని చెప్పుకుంటూ ఉంటారు. పరమత సహనంతో ఉంటూ హిందూ ఆలయాలకు కానుకలు ఇచ్చాడని చెప్తూ ఉంటారు. అందుకే కాబోలు సిద్ధరామయ్య అప్పట్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ స్టేట్మెంట్ రాగానే మైసూరు, మలబార్, కొడగు ప్రాంతాల్లోని హిందువులు, మంగళూరు క్రిస్టియన్లు ఎందుకు నిరసన తెలిపారు అనేది కొందరు విసిరిన ప్రశ్న. తన సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్న టిప్పు సుల్తాన్ కేరళ, కొడగు, మంగళూరులోని క్రైస్తవులపై దాడి చేశారనేది కొందరి వర్షన్. ఇస్లాం రాజ్య స్థాపనే అతని ధ్యేయమని చెప్పేవారు లేకపోలేదు. మతం మార్చడమే ధ్యేయంగా ఏమాత్రం కనికరం లేకుండా హత్యాకాండ జరిపారనే వాదనలు ఉన్నాయి. ఎంహెచ్ గోపాల్ అనే చరిత్రకారుడు చెప్తోన్న ప్రకారం టిప్పు సుల్తాన్ పాలనలో ముస్లింలందరికీ ఇంటి పన్ను, గృహావసరాల వస్తువులపై పన్నులుండేవి కావని ప్రస్తావించారు. టెక్నాలజీని వాడడంలో దిట్ట అనే పేరుండడం వల్ల ఏమో పాకిస్తాన్ తయారు చేసిన మిసైల్స్లో ఒకదానికి టిప్పు అనే పేరు పెట్టారు. ఘోరీ, గజనీ, బాబర్ ఇలాంటి పేర్లు తన మిసైల్స్కు పెట్టుకున్న చరిత్ర పాకిస్తాన్ది. సో అలాంటిది ఒక క్షిపణికి టిప్పు పేరు పెట్టారంటే దాని అర్థం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఔరంగజేబు, టిప్పు సుల్తాన్, బాబరు ఈ దేశాన్ని నాశనం చేసేసి ఈ దేశం యొక్క వారసత్వాన్ని, ఈ దేశం యొక్క సంపదను దోసుకొని పోవడానికి వచ్చినటువంటి దురాక్రమదారులు వీళ్ళందరినీ ఇవాళ పొగడడం అవుతుందో ఈ దేశాన్ని అవమానపరచడమే. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే హిందూ శక్తులు కానీ హిందూ దేవాలయాలపైన దాడి చేసి హిందువులని సమూలంగా నాశనం చేసి ఇస్లామిక్ దేశంగా మార్చాలని చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క మతోన్మాదులు, హిందూ మతం పైన దాడి చేసినటువంటి, హిందువులపైనటువంటి దాడి చేసినటువంటి, హిందూ దేవాలయాలపై దాడి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మేము దురాక్రమదారులుగానే వ్యతిరేకిస్తాం. మొఘల్ పాలకుడు షాజహాన్ గురించి చరిత్ర పుస్తకాల్లో చాలా గొప్పగా ఉంటుంది. ఆయన కట్టించిన తాజ్ మహల్ ప్రేమకు చిహ్నమని కితాబిస్తూ ఉంటారు చాలామంది. తనలోని ప్రేమను ప్రేమించిన వారికి చెప్పాలంటే ఎంచుకునే దారి తాజ్ మహల్ను గిఫ్ట్గా ఇవ్వడమే. కానీ షాజహాన్లోని ఒక కోణాన్ని మాత్రమే పుస్తకాల్లో రాశారంటారు కొందరు. బాద్షా నామా, లాహోరీ వంటి పుస్తకాల్లో షాజహాన్ దురాగతాల గురించి ఉందని చెప్తూ ఉంటారు. ఆ పాలనలో స్త్రీలు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆత్మార్పణం చేసుకున్న ఘటనలు అనేకమనేది కొందరి వాదన. ఇప్పటికీ తాజ్ మహల్పై వివాదం నడుస్తూనే ఉంది. యూపీ పాలకుల్లోని కొందరు తాజ్ మహల్ ఒకప్పటి తేజోలయ అనే శివాలయం అంటూ ఉంటారు. ఏదేమైనా ఒకప్పటి చరిత్రను తవ్వడం అంటే ఓట్ల రాజకీయానికి వాడుకోవడమే అనేది విశ్లేషకుల భావన. మొన్న క్రికెట్ ఆడినటువంటి మహమ్మద్ షమి అనేటటువంటి క్రికెటర్ రంజాన్ ఉపవాసం ఉండి ఎనర్జీ డ్రింక్ తాగాడని ఆయన మీద ఒక దుమారం ఆ మతం వాళ్ళు లేవదీస్తున్నారు. ఏ మతంలో అయినా మత ఛాందసం ఒకటే, చరిత్ర వేరు. టిప్పు సుల్తాన్ కానీ, ఔరంగజేబ్ కానీ, బాబర్ కానీ, అక్బర్ కానీ, షాజహాన్ కానీ, ఎవరినైనా కానీ, గురు గోవింద్ సింగ్ను కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి అన్నదాన్ని బట్టి నిర్ణయించాలి తప్ప భారతదేశ చరిత్ర అంటేనే ఏదేదో హిందూ మత చరిత్ర అన్న భావం నుంచి మనం బయటపడాలి. మహ్మద్ గజ్నీ గురించి చిన్నప్పటి పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. 17 సార్లు దండయాత్ర చేసి ఓడిపోయి మరోసారి యుద్ధం చేసి గెలిచాడు. పట్టు వదలకుండా పోరాడడం అంటే అది అని చాలా గొప్పగా కీర్తించారు. ఓడినంత మాత్రాన నిరుత్సాహపడక్కర్లేదు. మహ్మద్ గజ్నీని చూడండి, ఓటమినే ఎలా గెలుపుగా మలుచుకున్నాడో అని చెప్తూ ఉంటారు. కానీ అదే మహ్మద్ గజ్నీ గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నాడని ఎందుకని చెప్పరు అనేది కొందరి వర్షన్. సోమనాథ్ ఆలయ ఆక్రమణలో దాదాపు 50,000 మందిని వధించాడనేది కొందరి వాదన. అయినా భారతదేశంపై దురాక్రమణకు వచ్చిన ఒక రాజును జీవితంలో గెలవాలంటే గజనీ చరిత్రను చదవాలని ఎలా చెప్తారని ప్రశ్నిస్తూ ఉంటారు. పైగా గజనీ 17 సార్లు దండయాత్ర చేసింది ఎవరి మీద, ఇది ముఖ్యం కాదా అని అడిగేవాళ్లు లేకపోలేదు. పాకిస్తాన్ వాడు మన దేశం మీదకి దాడి చేస్తే ఒక శత్రు దేశం వాడు దండెత్తేడు అని చూడాలా, లేకపోతే వాడు ముస్లిం కాబట్టి ముస్లిం దండెత్తేడు అని చూడాలా? అలా చూసినప్పుడు ఏంటంటే ఒక బాబర్, అతని కొడుకు హుమయూన్, అతని కొడుకు అక్బర్, అతని కొడుకు షాజహాన్, అతని కొడుకు ఔరంగజేబ్, అతని కొడుకు జహాంగీర్, ఈ వంశం అంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఈ దేశం నుండి పుట్టిన వాళ్ళు కాదే, విదేశాల నుంచి వచ్చారు. ఈ దేశ సంస్కృతికి ఆలవాలమైనటువంటి దేవాలయాల్ని ధ్వంసం చేయడం, మాతృమూర్తుల మీద, స్త్రీల మీద అత్యాచారాలు చేయడం, ఇది ఈ దేశంలో ఉన్న సంస్కృతి కాదు. హైదరాబాద్నే తీసుకుందాం. ఉస్మానియా పేరుతో ఒక గొప్ప విశ్వవిద్యాలయం, అతిపెద్ద ఆసుపత్రి, ఎయిర్పోర్ట్, రైల్వే ఇలా ఎంతో అభివృద్ధి చేశారు. హైదరాబాద్ ఐకాన్ చార్మినార్ను కట్టించింది కూడా ఒకప్పటి నిజాంలే. గోల్కొండ ప్రభువుల నుండి నిజాంల వరకు చేసిన అభివృద్ధి ఫలితంగానే హైదరాబాద్ ఇప్పుడు ఒక మెట్రో సిటీగా ఎదిగిందని చెప్తారు. నిజాం గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణ మొత్తం వింది. కానీ అదే నిజాం గురించి బీజేపీ నేతలు ఏమంటున్నారు అన్నది కూడా తెలంగాణ సమాజం వింటోంది. నిన్న మొన్నటి హైదరాబాద్ నిజాం ఆడవాళ్లని నగ్నంగా బతుకమ్మాడించిన చరిత్ర కళ్ళారా చూసిన వాళ్ళు ఇప్పటికీ జీవించే ఉన్నారనేది బీజేపీ ఇస్తోన్న కౌంటర్. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు ప్రస్తావించుకోవడం ఎందుకు అంటే పక్కా ఓటు రాజకీయానికే అనేది విశ్లేషకుల మాట. అందుకే నిజాం పాలనలోని కొన్ని ఘట్టాలను ప్రస్తావిస్తూ సినిమా తీయడం ఆలస్యం. 2 వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది. అయినా సినిమాని సినిమాలా చూడడం లేదు ఇప్పుడు. సలీం అనార్కలి పేరుతో సినిమా తీస్తే కులాలు మతాలకు అతీతంగా హిట్ చేశారు. మొగలే ఆజం సినిమాను అందరూ కీర్తించారు. కానీ ఈ కాలంలో అలాంటి సినిమాలు వివాదం లేకుండా ఆడతాయా అనేది ప్రశ్న. అందులో వివాదాస్పదం లేకపోయినా సరే రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒక అంశాన్ని వివాదంగా మారుస్తారు.
గతంలో వచ్చిన సినిమాల నుండి నేటి ఛావా వరకు ఎన్నెన్ని వివాదాలో. పద్మావత్ సినిమా వచ్చినప్పుడు ఎంత గొడవ జరిగిందో చూసాం. రాణి పద్మిని ఏకంగా 14,000 మంది స్త్రీలతో మంటల్లో దూకి ఆత్మార్పణం చేసుకుంది. అందుకు కారణం అలావుద్దీన్ ఖిల్జీ అతని సైన్యం నుండి తమ శీలాలను కాపాడుకోవడానికే అని ఆ సినిమా చూపించింది. కానీ మరో వర్గం మాత్రం స్వలింగ సంపర్కుడైన అలావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మిని మోహించడం ఏంటని వాదిస్తూ ఉంటారు. ఎవరో ఏదో చెప్పిన కథను తీసుకొచ్చి చరిత్రలో ఇది జరిగింది అని చెప్పడం ఏంటని కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఏదేమైనా ఒక రాజకీయ యుద్ధానికి ఉపయోగపడింది ఈ సినిమా. వెయ్యేళ్ల నాటి చారిత్రక పాత్రలు ఇప్పటికీ వివాదమవుతున్నాయి. ఎందుకు? రాజకీయ నాయకులు గత చరిత్రపై మంటలు పుట్టిస్తూనే ఉన్నారు. ఎందుకు? చరిత్రలో వాస్తవాలే ఉన్నాయా లేదా వక్రీకరణ జరిగిందా? ఏది నిజం, ఏది చరిత్ర? ఆ ఛావా చరిత్రను ఈ రేంజ్లో తవ్వుకోవడానికి కారణం ఆ సినిమానే. ఛావాలో ఔరంగజేబు చేసిన దురాగతాలు, దాష్టికాలను చూపించాక 2 వర్షన్లు బయటకొచ్చాయి. ఒకటి, చరిత్రను కప్పేస్తే దాగదు అంటూ మరాఠీ హిందువులు ఘనంగా చెప్పుకున్నారు. రెండోది, అసలు ఔరంగజేబు అలాంటి వ్యక్తే కాదంటూ చెప్పుకున్నారు మరో వర్గం వాళ్ళు. శంభాజీని 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి గోళ్లు పీకి కళ్ళు తీసేసి చర్మమోలిచి నాలుకను కత్తిరించిన ఔరంగజేబును పొగడ్డమేంటనేది ఓ వర్గం వాదన. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ చరిత్రను కూడా మరోసారి గుర్తు తెచ్చుకుంది యావత్ భారతం. హిందూ రాజ్య స్థాపనలో భాగంగా మొఘలులను ఎదిరించి ఒక్కో కోటను జయిస్తూ వెళ్లారు ఛత్రపతి. ఆ చరిత్ర నిజమే, కానీ అందులోనూ కొంత అవాస్తవాలు ఉన్నాయంటోంది మరో వర్గం. శివాజీ పోరాడింది హిందూ రాజ్య స్థాపనకే అయితే మరి శివాజీ సైన్యంలో ముస్లింలు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇలాంటి సినిమాలపై వివాదం రగులుతూనే ఉంటుంది. దాన్ని రాజకీయ నాయకులు ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఛావా ఒక్కటనే కాదు, చరిత్రకారులపై తీసిన సినిమాలన్నిటిపైన ఇవే రకమైన వివాదాలు. ఆ వివాదమే ఒక రకంగా సినిమా హిట్ అవ్వడానికి కారణమవుతోంది. పద్మావత్, తానాజీ, కేసరి, కాశ్మీరీ ఫైల్స్ ఇలాంటి సినిమాలన్నింటినీ విజయవంతం చేశారు ప్రేక్షకులు. కారణం, చరిత్రలో చెప్పని ఒక కొత్త కోణాన్ని, ఒకరి ఘనకీర్తిని చరిత్రలో చాలా తక్కువ చేసి చూపడాన్ని తట్టుకోలేకపోవడమే. అదే సమయంలో కావాలని కేవలం ఒక వర్గాన్ని కించపరిచేలా చూపించడం వల్లే అలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి అనేది మరో వర్గం వాదన. ఒకప్పుడే మొఘల్స్ పాలనను, ఆ పాలకులను ఎందుకని తక్కువ చేసి చూపిస్తున్నారు అనేవారు లేకపోలేదు. చరిత్రలో ఏవో కొన్ని సంఘటనలను మాత్రమే పట్టుకుని వాళ్ళు చేసిన మంచిని ఎందుకు చూడలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు కుతుబ్ మినార్. ఇండో ఇస్లామిక్ ఆఫ్ఘనీ సంస్కృతిని ప్రతిబింబించేలా కుతుబుద్దీన్ ఐబక్ కట్టించిందే కుతుబ్ మినార్ అంటూ ఉంటారు కొందరు. ఇప్పుడు చూస్తున్న భారతదేశం ఒకప్పుడు ఒకే రాజ్యంగా లేదు, ఎన్నో రాజ్యాల సమూహం భరతఖండం. అలాంటి భూభాగాన్ని ఒక దేశంగా మార్చిందే మొఘల్స్ అనేవారు ఉన్నారు. చిన్న చిన్న రాజ్యాలుగా ఉంటూ అంతర్యుద్ధాలతో నలుగుతున్న రాజ్యాలను ఒక్కొక్కటిగా గెలిచిన మొఘల్ రాజులు మొత్తం భూభాగాన్నే ఏకతాటిపైకి తెచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. ఒకవేళ మొఘలులే గనుక భరతఖండానికి రాకపోయి ఉంటే ఢిల్లీ ఒక రాజ్యం, రాజ్పుత్లకు ఒక రాజ్యం, బెంగాల్ రాజ్యం, మాల్వాల రాజ్యం, గుజరాతీ రాజ్యం, మేవార్ రాజ్యం ఇలా రాజ్యాలుగానే ఉండేది తప్ప ఇప్పటిలా ఒక దేశంగా మారేది కాదనేది వారి వాదన. నిజమే, మొఘల్స్, నిజాంల పాలనలోనూ మెచ్చుకోదగ్గ అంశాలున్నాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చెప్పుకోవాల్సిందే ఎవరైనా. కానీ చరిత్రను దాచి కేవలం ఒక కోణాన్నే ఎందుకు చూపిస్తున్నారు అంటున్నారు కొందరు చరిత్రకారులు. వందల రాజ్యాలుగా ఉన్న భరతఖండాన్ని ఒక దేశంగా మార్చింది మొఘలులే కదా, రాజ్యాల మధ్య యుద్ధాలను ఆపింది మొఘలులు వచ్చాకే కదా అనే మాటకు కౌంటర్ ఇస్తున్నారు. తమలో తాము కొట్లాడుకున్నా, శత్రువులుగా ఉన్నా, యుద్ధాలు చేసుకున్నా సరే దేశ అఖండ సంపద, సంస్కృతి, సంప్రదాయాలు అలాగే ఉండేవి కదా అని గుర్తు చేస్తున్నారు. రాజులు రాజ్యాలను గెలిస్తే ఓడిన రాజ్యంలోని స్త్రీలను చెరిచిన ఘటన రాజ్యాలున్నప్పుడు కనిపించాయా అని గుర్తు చేస్తున్నారు. అసలు నిజమైన అభివృద్ధి జరిగిందే మొఘలుల పాలనకు ముందు అని కొన్ని సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు. ఇంద్రప్రస్థం, పాటలీపుత్రం, ద్రవిడ దేశం, మలయాళీ దేశం ఇలా ఎన్నో నగరాలు అప్పట్లోనే గొప్ప అభివృద్ధిని సాధించాయని చెప్తున్నారు. మొఘలుల వాసనే తగలని ఇప్పటి చెన్నై, కొచ్చిన్ ఎందుకని ఆనాడే గొప్ప నగరాలుగా విలసిల్లాయో చెప్పగలరా అనే ప్రశ్న కూడా సంధిస్తున్నారు. అసలు భరతఖండంలో అఖండ సంపద, గొప్ప అభివృద్ధే లేకపోతే
మొఘలులు ఎందుకని దండయాత్ర చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. చక్కటి విద్యా వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ, వర్తకం, వాణిజ్యంలో గొప్పగా రాణించిన భరతఖండానికి మొఘలులు కొత్తగా నేర్పిందేంటో చెప్పాలంటున్నారు కొందరు చరిత్రకారులు. అజంతా ఎల్లోరా, మహాబలిపురం, రామేశ్వరం, కోణార్క్ సూర్య దేవాలయం వంటి చారిత్రక కట్టడాల ముందు తాజ్మహల్, ఎర్రకోట, చార్మినార్ ఏమాత్రం తూగుతాయని సవాల్ చేస్తున్నారు. ఒక యూనివర్సిటీని కట్టించి అదే అద్భుతం అనుకోవాలని చెప్తున్న ఓ వర్గం వాళ్ళు ప్రపంచానికే విద్యను నేర్పిన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల గురించి ఏం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. మొఘలుల పాలనలో ప్రపంచ దేశాల నుండి బంగారం, వెండి రావడం కాదు, రత్నమాణిక్యాలను కూరగాయల్లా అమ్మిన చరిత్ర మొఘలులు రాకముందే ఉందని చెప్తున్నారు. సిరి సంపదలతో వెలిగిపోతున్న భరతఖండంతో స్నేహం కోసం, వ్యాపారం కోసం ఎంత వెంపర్లాడాయో ఒక్కసారి చరిత్రను తవ్వి తెలుసుకోండి అంటున్నారు. నిజంగా మత సామరస్యంతో పాలించి ఉంటే 64,000 దేవాలయాల విధ్వంసాలు, 22 గొప్ప విశ్వవిద్యాలయాల మూసివేతలు జరిగేవా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అని ప్రశ్నిస్తే 2 పార్శ్వాలు, 2 కోణాలు, 2 రకాల అభిప్రాయాలు కలగలిపి ఉన్నదే చరిత్ర. అంతేనా? ఒక్కసారి చరిత్రలో వెనక్కి వెళ్ళి చరిత్రను పరిశీలిస్తే విజేతలు రాసిందే చరిత్ర. 100 ఏళ్లుగా మన దేశంలోనూ జరుగుతోందదే. కానీ నిజం కూడా నిప్పు లాంటిది. చిన్న నిప్పురవ్వగా మొదలైనా దహించక మానదు. నిజం బహిర్గతం కాక మానదు. కాబట్టి ఏ వర్గమైనా సరే ఆ చరిత్ర మాయలో పడకుండా సాటి మనిషిని మానవత్వంతో చూడడం ఒక్కటే ఇక్కడ జరగాల్సింది. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్.